జయహోపత్రిజీ, ఒక రాజు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఆ ఇద్దరు పిల్లలకి 2 రామచిలుకలు ఇచ్చారంటండి. పెద్దవాడి కోటిను చిన్నవాడి కోటి ఇచ్చి వాటికి మాటలు నేర్పించండి అని చెప్పారు. సరే, ఆ పిల్లలిద్దరూ ఆ చిలకల్ని తీసుకొని, పిల్లలంటే చిన్న పిల్లలు కాదండి, యువరాజుల్లాగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళల్లో ఒకరిని యువరాజుని చేయడానికి మహారాజు ఉద్దేశం అన్నమాట. అందుకని వాళ్లకు చిలకలనిచ్చారు. సరే, వీళ్ళు వెళ్ళి ఆ చిలకలకి మాటలు నేర్పించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత రాజు ఆ చిలకలు మాట్లాడడం నేర్చుకున్నాయా అని ఆ యువరాజుల్ని అడిగిన తర్వాత అవును మాట్లాడుతున్నాయి అని చెప్పిన తర్వాత ఒకసారి రాజసభకి పిల్లలిద్దరిని చిలుకలతో రమ్మని చెప్పాడు. చిలుకలతో రమ్మని చెప్పిన తర్వాత ముందుగా ఎవరైతే పెద్ద కొడుకున్నాడో, పెద్ద కుమారుడు ఉన్నారో వారిని పిలిచి అడిగారు, ఎక్కడ నీ చిలుక ఏం మాట్లాడడం నేర్చుకుంది, మాకు చూపించు, ఈ సభలో అందరికీ చూపించు అంటే ఆ చిలుక అంటుంది, నేనేం మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి, ఈయన ముందు ఎందుకు మాట్లాడాలి, ఇలా మాట్లాడుతుందంట. అదేంటి, నువ్వు మాట్లాడు, నీకేం తెలిసిందో మాట్లాడు అని పెద్ద మహారాజు అడుగుతూ ఉంటే కూడా నేను మాట్లాడను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అరుస్తూ ఉందంట కోపంగా. వాళ్ళు చిన్న అబ్బాయిని పిలిచి నువ్వేం నేర్పించావు అని అంటే ఆ చిలుక చక్కగా నమస్కారం మహారాజా అని చెప్పింది. అంటే ఒక సభలోకి వచ్చిన తర్వాత నమస్కారం చెయ్యాలి అని ఆ చిన్న రాజు, ఆ యువరాజు ముందే చిలుకకు నేర్పించటం వల్ల అది పద్ధతిగా రాజసభలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంది. అప్పుడు మహారాజు ఇంకా ఏం నేర్పించావు అని అంటే మా చిన్నరాజు గారు నాకు ఎంతో మర్యాద నేర్పించారు, ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్పించారు, అందరికీ వందనాలు, సభ అందరికీ వందనాలు అని చెప్పారంట. అప్పుడు ఆ రాజు చిన్నరాజుకు పట్టాభిషేకం, చిన్న అబ్బాయికి, చిన్న కుమారుడికి పట్టాభిషేకం చేయించారు. చూసారా, సహవాస దోషం వల్ల ఈ చిలుకలు కూడా ఎలా మాట్లాడడం నేర్చుకున్నాయి అని సభలో అందరికీ అక్కడ ఒక నీతి చెప్పారు మహారాజు గారు. ఈ పెద్ద అబ్బాయి ఏమో కోపంగా ఉండడము, ఆవేశంగా మాట్లాడటము, సభలో ఎలా ఉండటము, ఎలా మాట్లాడేది, తంట కొడత ఇలా మాట్లాడడం నేర్పించాడనమాట. చిన్నరాజు చిలుకేమో నమస్కారం అండి, వందనాలండి, ఇది సహవాస దోషం. ఎవరి దగ్గర ఎవరు ఎలా మాట్లాడాలి అనేది ఆ చిన్న కుమారుడైన యువరాజు చిలుకకు చక్కగా నేర్పించారు. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ.